నియోజకవర్గం సంబంధించిన రైతాంగం కష్టపడి 6 గంటలు కష్టపడి పంట పండించినాక వడ్ల కొనుగోలు కూడా తీవ్రమైన ఇబ్బందులు లేని పరిస్థితులు గతంలో ఉండేది. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్ద రేవంత్ రెడ్డి గారు, సివిల్ సప్లై మినిస్టర్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మేము ఎమ్మెల్యేలందరం ఒకటే విషయం చెప్పినాం. రైతు కష్టపడి వడ్ల కొనుగోలు సెంటర్ కాడికి పోయిన తర్వాత ఒక్కసారి మ్యాచర్ వచ్చి కాంటా పెట్టి మ్యాచర్ వచ్చి లోడ్ అయిన తర్వాత రైతుకు సంబంధం ఉండదు. ఏ రైతు కూడా మిల్లర్ దగ్గరికి పోయి మాట్లాడుకునేటువంటి అవకాశం ఎట్టి పరిస్థితిలో ఉండొద్దు అని చెప్పి మేమందరం ముఖ్యమంత్రి దృష్టికి, సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి గత 10 సంవత్సరాల లోపల రైతాంగం పడుతున్న ఇబ్బందులు దృష్టిలో పెడుతున్నాం. ఏ రైతు కూడా కష్టపడద్దు. పెట్టుబడి పెట్టి 6 గంటలు కష్టపడి కుటుంబం అంతా కష్టపడి పంట తీసుకొచ్చి వడ్ల కొనుగోలు కాడ పోసినాక జోకినాక ధర్మకాంటాయి పోయినాక మిల్లర్ దగ్గర పోయినాక 4 కిలోలు పెట్టాలి, 5 కిలోలు కట్టింగ్ చేయాలి, 6 కిలోలు కట్టింగ్ చేయాలి, మరి రైతు పోయి మిల్లర్ని బతాడుకోవాలి. ఆ దుస్థితి, ఆ వ్యవస్థ అనేది రావద్దని చెప్పేసి మా శక్తి కొద్దీ ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు దృష్టి చేస్తే జిల్లా కలెక్టర్ గారికి పూర్తి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. జగిత్యాల జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా అడిషనల్ జేసీ శ్రీలత మేడం గారు, ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, అధికారులంతా కూడా ఇవాళ ఈ నేరలకు సంబంధించిన వడ్ల కొనుగోలుకు సంబంధించినటువంటి ఈ గ్రామానికి సంబంధించినటువంటి చాలామంది పెద్దలు, మా పెద్దలు డైరెక్టర్ గారు, సొసైటీ డైరెక్టర్, వైస్ చైర్మన్ గారు గతంలో మాకు ప్రత్యేకంగా వడ్ల కొనుగోలు కోసం ఇక్కడ స్థలాన్ని కావాలని చెప్పి అడగడం జరిగింది. నా దృష్టికి తీసుకెళ్తే వెంటనే ఈ గ్రామానికి సంబంధించినటువంటి రైతాంగం అందరికీ కూడా, ఎందుకంటే రైతు చల్లగా ఉంటేనే రాజ్యం చల్లగా ఉంటుంది. ప్రభుత్వం ఎవరు వస్తారు ఎవరు పోతారనే విషయం కాదు. రైతుకు మినిమం మనం సౌకర్యాలు ఏర్పాటు చేయాలి ప్రభుత్వంలో. ఇలా నేను శాసనసభ్యుడిగా ప్రభుత్వ వ్యక్తిగా నేను మీ అందరి దయతో ఉన్నప్పటికీ నేను కలెక్టర్ గారితో మాట్లాడి నేరేళ్ళ రాజీవ్ రాధారా అనుకున్నటువంటి ఈ 5 ఎకరాల పిల్లలు శాశ్వతంగా వడ్ల కొనుగోలు రైతాంగాన్ని కేటాయించే విధంగా అధికార పరంగా కేటాయించే విధంగా ఆదేశాలు కలెక్టర్ గారి ద్వారా పూర్తిగా జీవో ఇప్పించి ఆర్డర్స్ ఇప్పించి భవిష్యత్తులో ఇక్కడ ఒక రైతులు పడుకోవడానికి, ఉండటానికి, మన కనీబాగులు పెట్టుకోవడానికి ఇక్కడ ఇబ్బంది జరగకుండా కూడా అన్ని విధాల ఒక తక్షణమైన స్పెషల్ డెవలప్మెంట్ నుంచి ఒక రూమ్ కూడా కేటాయిస్తాన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మా రైతుల కొద్దులు కాంటా పెట్టి జోకినాక మ్యాచర్ వచ్చిన తర్వాత పూర్తి బాధ్యత ప్రభుత్వానికి. ఆ విధంగా ప్రభుత్వం పనిచేసే బాధ్యత జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా యంత్రాంగానికి ఉంటుంది తప్ప రైతు మిల్లర్లతో మాట్లాడుకున్నాక ప్రభుత్వాలు ఎందుకు, ప్రజాప్రతినిధులు ఎందుకు? ఇలా శాసనసభ్యుడిగా ఇలా సొసైటీ ద్వారా ఇలా సక్సెస్ఫుల్ మన ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించిన సొసైటీగా ఇక్కడ చైర్మన్ కానీ, వైస్ చైర్మన్ కానీ, డైరెక్టర్లు కానీ, మా మార్కెట్ కమిటీ చైర్మన్ మా తమ్ముడు చెల్లెరాలే, తమ్ముడు లక్ష్మణ్ కానీ, మా వైస్ చైర్మన్ నరసింహులు కానీ, స్థానికంగా ఉన్నటువంటి మా తమ్ముడు బాలగౌడ్ గారు అందరూ కూడా ఇక్కడ రైతాంగాన్ని విషయంలో కూడా మేము అందరం రైతులు మనవి చేసే ఏంటంటే మీరు ఇబ్బంది పడకుండా ఎక్కడన్నా రైతు గట్ట కాంటా పెట్టినాక చోకినాక మిల్లర్ దగ్గరికి పోతే మిల్లర్ అని ఇబ్బంది పెట్టి తక్షణమే అధికారికి తెలియజేయాలి. అధికారులు మీకు పూర్తిగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఏ అధికారి కూడా రైతు చెప్పిన వెంటనే దానికి సంబంధించినటువంటి సమస్య పరిష్కారం చేయాలని చెప్పేసి తహసీల్దార్కి, ఆర్డీఓ గారికి చెప్పడం జరిగింది. ధర్మపురి నియోజకవర్గం సంబంధించిన 140 గ్రామాలకు సంబంధించిన ఏ సెంటర్లు సొసైటీ ద్వారా కానీ, ఐకేపీ ద్వారా కానీ, టీసీఎంఎస్ ద్వారా కానీ ఏ రైతు కూడా ఇబ్బంది జరగకుండా